హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం స్లైడింగ్ విండో కాన్సెప్ట్ మీద ఇంకొక ప్రాబ్లం చూద్దాము. నేను ప్రీవియస్ గా క్వశ్చన్ డిస్క్రిప్షన్ లోకి వస్తే ఎ స్ట్రింగ్ ఇస్ గుడ్ ఇఫ్ దేర్ ఆర్ నో రిపీటెడ్ క్యారెక్టర్స్. అంటే ఒక స్ట్రింగ్ అనేది గుడ్ అయింది ఎప్పుడు గుడ్ అంటే అందులో రిపీటెడ్ క్యారెక్టర్స్ ఏం లేకపోతే గుడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్స్ చూడండి, XYZ, YZZ, ZZA. ఈ 3 స్ట్రింగ్స్ లో ఏది గుడ్ అని మనం కన్సిడర్ చేస్తాము. ఆ స్ట్రింగ్ ఇస్ గుడ్ దేర్ ఆర్ నో రిపీటెడ్ క్యారెక్టర్స్. అంటే ఈ స్ట్రింగ్ చూడండి XYZ అంటే ఇందులో అసలు రిపీటెడ్ క్యారెక్టర్స్ ఏం లేదు. సో దీన్ని మనము గుడ్ స్ట్రింగ్ అని పిలుస్తాం. గివెన్ అ స్ట్రింగ్ S, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ గుడ్ స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ 3 ఇన్ స్ట్రింగ్ S. నోట్ that if there are multiple occurrence of same substring, every occurrence should be counted. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సబ్స్ట్రింగ్ లో XYZ వచ్చింది, మళ్ళీ XYZ వచ్చింది ఎక్కడో మధ్యలో. సో దీన్ని కూడా మనం కౌంట్ చేసి ఆన్సర్ 2 అని మనం చెప్పాలి. A substring is a contiguous sequence of characters in a string. ఎగ్జాంపుల్ 1 లోకి వెళ్తే మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు, అదేంటి XYZ, ZA, Z అని. సో ఇందులో మనకు 4 సబ్స్ట్రింగ్స్ వస్తాయి ఆఫ్ సైజ్ 3. ఏంటి అవి? XYZ, YZZ, ZZA అండ్ ZAZ. ఇందులో గుడ్ సబ్స్ట్రింగ్స్ ని మనము ఫైండ్ చేయాలి ఆఫ్ లెంత్ 3 కదా. సో ఈ లెంత్ 3 ఉన్న సబ్సెట్స్ మనము గుడ్ సబ్స్ట్రింగ్స్ ని ఫైండ్ చేయాలి ఆఫ్ లెంత్ 3. ఈ సబ్స్ట్రింగ్స్ లో మనకు ఏది గుడ్ సబ్స్ట్రింగ్? ఓన్లీ ఇది ఒకటి XYZ మాత్రమే గుడ్ సబ్స్ట్రింగ్, ఎందుకంటే ఇందులో రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇందులో రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ ఇందులో కూడా రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనము అవుట్పుట్ వచ్చేసి 1 అని ప్రింట్ చేస్తాం.